నైట్ వెడ్డింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి రిటర్న్లో వచ్చినప్పుడు తనకైతే సర్ప్రైజ్ ఇచ్చానండి. నేను ఇంకా వెడ్డింగ్లో ఉన్నాను అనుకుంటుంది, కానీ నేను వచ్చే కేక్ అయితే అరేంజ్ చేసి డెకరేషన్ అన్ని చేసి విషెస్ అయితే చెప్పా. అందుకే నిద్రలో సడన్గా లేచి షాక్ అయ్యింది. తను ఎప్పటి నుంచో అడుగుతుందండి ఫోన్ కావాలని, 5G ఫోన్ కావాలి అంటే. తను వాడే ఫోన్ పాతదైపోయింది, సో 5G ఫోన్ కావాలంటుంది. నేనైతే కేక్లో ఫోన్ పెట్టి ప్యాక్ చేయించి మా బామ్మర్ది రాజుతో అయితే తెప్పించాను అనమాట. అది ఎలా వస్తుందో, తను ఎలా రియాక్ట్ అవుతుందో ఫుల్ వీడియో అయితే చూసేయండి. పెళ్లి సిద్ధాంతంలో అవడంతో కొంచెం లేట్ అయితే అయింది. 11:30 12 అయితే అయిపోయింది. సో నేనైతే వచ్చి డెకరేషన్ అయితే చిన్న డెకరేషన్ అయితే చేశాను. ఫోన్ కేక్ లో ప్యాక్ చేయాలని కానీ ఫస్ట్ గుర్తొచ్చింది మెటావాలా అండి. సో ఫోన్ తీసుకెళ్లి వెంటనే హర్షన్నకి అయితే ఇచ్చేసాను మెటావాలలో. ప్యాకింగ్ గీకింగ్ అంతా నేను బాగా చేసి పెడతాను, నీకు ఎందుకు తమ్ముడు నువ్వు వెళ్ళి అన్నాడు హర్షన్ని. ఫస్ట్ దేవాంశ్ గారిని లేపకూడదని అనుకున్నాం, కానీ తనైతే దేవాంశ్ ఖచ్చితంగా లేపుదామని అంది. కానీ వాడైతే ఏడుతాడేమో కానీ ఏడవలేదు. మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పు. మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పు. ఇప్పుడు కేక్ కటింగ్ పోదాం. దేవాంశు కేక్ ఎవరు తెచ్చారమ్మా? కేక్ ఎవరు తెచ్చారు? డాడీ తెచ్చారా? యాక్చువల్లీ ఫోన్ విడిగానే ఇద్దాం అనుకున్నాను, కానీ ఇలా అయితే సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది కదా అనుకున్నాను. కానీ ఇంకొక చిన్న డౌట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ బర్త్డేకి కేక్లో గోల్డ్ లాకెట్ పెట్టాను, రింగ్ పెట్టాను. దానివల్ల ఏంటంటే బటర్ స్కాచ్ అనుకుని ఆ చిప్స్ అనుకుని నవలేసింది. ఈసారి ఫోన్ అయితే నవ్వలేదు కదా, అందుకనే ఇలా ప్లాన్ చేశాను. హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పు. చెప్పరా హ్యాపీ బర్త్డే. హ్యాపీ అను. హ్యాపీ. ఈ ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ బర్త్డే అండి. సో అత్తయ్య మామయ్య గారు పక్క పక్కనే ఉంటాం కాబట్టి వాళ్ళని కూడా లేపేసాం అనమాట. సో మా అమ్మ నాన్న మా అత్తయ్య మామని కూడా లేపేసాము. ఆబ్వియస్లీ మా బామ్మద్ది రాజు కేక్ తీసుకొచ్చి ఈ డెకరేషన్ ఐటెం తీసుకొచ్చాడు, కానీ స్ప్రే అవుట్ కొన్నాం కానీ అసలు వాడేయలేదు, మర్చిపోయాం మేము. అర్ధరాత్రి కేక్ కటింగ్ అయితే మానేసాం, కానీ ఈ ఇంట్లోకి వచ్చాక ఫస్ట్ బర్త్డే కదా కొంచెం చేయాలనిపించింది. అందుకే మిడ్ నైటే నేను ఎలాగ పెళ్ళికి వెళ్ళాను కదా, వచ్చాక కొంచెం చేస్తే బాగుంటుంది. నేను ఎలాగ లేననుకుంటుంది కదా ఊర్లో, సో వచ్చాక చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు మళ్ళీ ఈసారి చేయాలనిపించింది మిడ్ నైట్. లేదంటే పగలే చేద్దాము. మిడ్ నైట్ కదా అని చెప్పి ఫ్రెండ్స్ ఎవరినే పిలవలేదు, జస్ట్ ఇంట్లో వాళ్ళు మాత్రమే అటెండ్ అయ్యి ఈ సెలబ్రేషన్ అయితే చేశాను. ఇవిడే మా అత్తయ్య గారండి. మేము పక్క పక్కనే ఉంటాము, 3rd ఫ్లోర్లో ఉంటాం కాబట్టి ఆ చివరి ఎత్తేను ఈ చివరి మేము ఉంటాం అనమాట. తను మా మావయ్య గారు, తనేమో మా అమ్మగారు అండి. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు అనమాట. మాది మేనరిక సంబంధం. మా సొంత మావయ్య కూతురు అంటే మా మరదలు అవుతుంది. మా మరదలే పెళ్లి చేసుకున్నాను నేను. దేవాంశు మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పమ్మా. క్యాండిల్ వదలదు నువ్వు. తనకి వీళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం, అలాగే మా మామయ్య కూడా తనంటే చాలా ఇష్టం. టిఫిన్లు కానీ టిఫిన్ జ్యూస్లు అని ఇవని అవని తెత్తనే ఉంటారు. నా పాటతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. ఆ టైంకి ఆ సాంగ్ అలా వచ్చింది కానీ లిరిక్స్ రాలేదు, అందుకే ఏదో అలా పాడేశాను. పక్క నుంచి అలాగే ఎందుకు అలాగే పక్క నుంచి తినే మా బామ్మర్దండి. మా ఆవిడ వాళ్ళ తమ్ముడు, పేరు రాజు. కాకినాడ మెయిన్ రోడ్ పేటంగ్లాండ్ షోరూమ్ లో స్టోర్ మేనేజర్ గా చేస్తాడు. మా ఇంట్లో కాబోయే ఉందంటే మా ఆవిడ పెళ్ళే. ఆ పెళ్లి కోసం వెయిటింగ్ అందరం. మరి అందరికీ అన్ని ముక్కలు కోసి పెట్టేసింది, కానీ లోపల ఫోన్ అయిపోద్దని టెన్షన్ గా ఉంది. ఇంకా రాబోయే టైం అయితే వచ్చేసింది. ఇంకా తన అలాగే గసెట్లని చెప్పి నేనే దగ్గర పక్కన నుండి కొయ్యమ్మ కొయ్యి అసలు ఏముందో చూద్దాం చేసి చెప్తున్నా ఉన్నాను, ఏం తెలియనట్టు. కేక్ కట్ చేసినప్పుడు లోపల ఫోన్ ఉందని తెలిసినప్పుడు తన రియాక్షన్ ఏంటో మీరే చూడండి. అట్లయినా ఈ లోపల మా అమ్మ అయితే లోపల ఫోన్ ఉందనుకుంటా అని అయితే చెప్పేసింది. నాకైతే చిన్న టెన్షన్ అయితే వచ్చింది. ఈ లోపల మా దేవాంశ గారికి కేక్ ఎక్కడ పెట్టట్లేదా, మా కేక్ ఎప్పుడు పెడతారని చాలా టెన్షన్ ఆడింది. అయ్యో బాబోయ్, అదే దేవాంశు ఏంటిది ఆయన వచ్చేస్తుంది.
ఏంటమ్మా దేవాంశు ఏంటది సామ్సంగ్ మొబైల్. మొబైలా ఆ, కేక్ పెట్టారేంటి ఆ, నువ్వే పెట్టు. ఏం చేస్తున్నావు దేవాంశు ఇలా చూడు చూడు దేవాంశు ఏం చేస్తున్నావు దేవాంశు ఏం చేస్తున్నావు అది ఎట్టకూడదు సీట్గా మామ ఏదో అడుగుతున్నట్టు దేవాంశ్, డాడీ మొబైల్ ఎవరు కొన్నారు? ఎవరు కొన్నారు డాడీ మొబైల్? అలా రైట్ రైట్ ఆడు ఆడు చూడు అలా డాడీ మొబైల్ ఎవరు కొన్నారు? ఎవరు కొన్నారు? అక్కడ మేము ఫోన్ ఓపెన్ చేస్తుంటే కింద దేవాంశ్ గారు చూడండి కేక్ అంతా రాసుకుని అది ఎలా నవ్వుతున్నాడు చూడండి మళ్ళీ. సామ్సంగ్ గ్యాలక్సీ డాడీ మొబైల్ డాడీ మొబైల్ కొన్నారు ఎవరికి? ఎవరికి? అది సంగతి అలా జరిగింది. కేక్ అంతా కట్ చేసి తర్వాత ఫోన్ సెటప్ చేసి ఇంకా నైట్ లేట్ అయిపోయింది. 2:30 అయిపోయింది సెటప్ అంతా ఈలోపుకి. ఇంకా పొడుకునేసాం వెళ్ళి పొద్దున్నే మా వాళ్ళు లేచిపోతారండి. మార్నింగ్ లేచి గుడికి వెళ్తే వెళ్ళామండి, కనకదుర్గం గుడికి. తనకు చాలా ఇష్టం గుడి అంటే. టిఫిన్ చేయడానికి ఫైర్ ఆఫీస్ దగ్గర ఉన్న చెర్రీస్కి అయితే వెళ్ళాం. నేనైతే పొంగల్ ఆర్డర్ చేసుకున్నా, తనకైతే గీ కారం దోశ అయితే ఆర్డర్ చేసా. మధ్యాహ్నం పార్టీ ఇద్దాం ఫిక్స్ అయిపోయింది వాళ్ళ ఆఫీస్ స్టాఫ్కి. అదే ఫోన్లో మాట్లాడుతుంటాను. దేవాంశు ఏం తింటావు అమ్మా? పొంగల్ తింటావా? కొంచెం కొంచెం తిను, కొంచెం తిను. బాగాలేదా? టిఫిన్ చేసిన తర్వాత నేను నా వర్క్ చూసుకున్నా. తనేమో లీవ్ పెట్టింది కానీ కేక్ సెలబ్రేషన్ ఉంది, కేక్ కోయడం అయితే రండి అని చెప్పారంట ఆఫీస్కి. ఇది వాళ్ళ ఆఫీస్లో వీడియోస్ అండి. వాళ్ళ ఆఫీస్లో కేక్ కట్ చేయించారంట. సో ఆ వీడియోస్ కూడా తీసుకోమని చెప్పాను, మన ఛానల్లో అప్లోడ్ చేద్దామని. వీళ్ళ ఆఫీస్లో కూడా కేక్ కటింగ్ బాగా చేస్తారండి. ఎవ్రీ ఇయర్ కూడా తన బర్త్డే నేను చేస్తాను, వాళ్ళ ఆఫీస్లో కూడా కేక్ కట్ చేస్తారు. వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కూడా చాలా జోవియల్గా కలిసిపోతారు. కేక్ వీడియో తీసుకో. స్టార్టింగ్ ఫోటో తీసారు తీయమన్నాం కదా తీసారు ఇంకా వాళ్ళ ఆఫీసులో అందరికీ ట్రీట్ ఇద్దామంది. సో మేము కాకినాడ మెయిన్ రోడ్ ఉన్న హరికృష్ణ గ్రాండ్కి అయితే వెళ్దామని చెప్పాను. సో వాళ్ళందరినీ కూడా తీసుకురండి అని చెప్పాను అనమాట. వాళ్ళ ఆఫీసులో అందరూ వస్తున్నారంటే నేను ఒక్కడే అయిపోతున్నామని చెప్పి మళ్ళీ మా ఫ్రెండ్స్ని కూడా రమ్మని చెప్పాను అనమాట. పార్టీ ఏమో తందని కార్డు ఏమో నాదంట. వాళ్ళ ఆఫీసులో అందరికీ పార్టీ నేను ఇవ్వాలంట. రాజు కిట్టు ఆల్రెడీ వచ్చారంట, పైన ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ కిట్టు గారు రాజు గారు ఉన్నారు ఇక్కడ. ఏ వాట్ ఇస్ సడన్ సప్పాయి వైజాగ్ వెళ్ళాను. ఇప్పుడు వచ్చావు? అరగంటలు వస్తావు? మేము పార్టీకి వస్తే బిల్లు కట్టమంటున్నారు. ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళి ప్యూర్ వెజ్ తినాలంటే నాకు అదలా ఉంటుందండి. కానీ కార్తీక మాసం కదా తప్పదు. ఇంకా వీళ్ళందరూ కూడా ప్యూర్ వెజ్ అండి. సో మేము ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాం, హరికృష్ణ గ్రాండ్ అని. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మన కాకినాడ మెయిన్ రోడ్ లాసో సెంటర్ కొంచెం ఎదురుకొచ్చాక సోనా షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది. ప్యూర్ వెజ్ తినే వాళ్ళకి హెవెన్ అని చెప్పుకోవచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. హాయ్, మా బర్త్డేకి వీళ్ళందరూ వచ్చారు. వెజ్ మంచి సూప్ తెచ్చారు, తినేద్దాం. రాజు సూప్ ఎలా ఉంది? సూప్ లాగా ఉంది. ఎవ్రీ టైం నేనే ఆర్డర్ చెప్పి బోర్ కొట్టేసింది. ఈసారి వాళ్ళకే చెప్పేసాను, మీ ఇష్టం వచ్చింది మీరే చేసుకోండి అని. అన్న నేను వచ్చానని చెప్పి యశ్వంత్కి కాల్ చేస్తే యశ్వంత్ గారు కూడా మనకి 2 స్టార్టర్స్ అయితే కాంప్లిమెంటరీ ఇచ్చారు. వాటి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బిల్ ఎవరు కట్టాలి అనే దానికోసం డిస్కషన్ అయితే జరుగుతుందండి. నేనైతే ఆ సూపు స్టార్టర్స్ బటర్ నాన్తో కంప్లీట్ చేసి బయట కొంచెం అర్జెంట్ కాల్ అయితే వెళ్ళిపోయా. సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఇలాంటి కంటెంటే కాకుండా ట్రావెల్లో ఫుడ్ వ్లాగ్స్ కూడా వస్తాయండి మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి.